ఉన్న కవర్ అనేది తీసిన తర్వాత ఇప్పుడు డబ్బాకి ఒకవైపున మార్కర్తో ఇక్కడ నేను ఫ్లవర్ లాగా కొంచెం డిజైన్ లాగా ఉన్నట్లుగా ఒక ఫ్లవర్ అనేది డ్రా చేసుకుంటున్నాను. సో పర్టికులర్గా ఇదే షేప్ అవసరం లేదు. సో మీకు ఏది ఈజీగా ఉంటే ఆ షేప్ అనేది డ్రా చేసుకొని మనం డ్రా చేసుకున్నట్లుగానే ఇలా కట్టర్తో కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత ఎడ్జెస్ని హైలైట్ చేయడం కోసం రెడ్ కలర్ పెయింట్తో ఒక లైన్ లాగా ఎడ్జ్లో మాత్రమే డ్రా చేసుకుంటున్నాను. ఇది కూడా పూర్తిగా ఆప్షన్, ఇష్టం లేకపోతే వేసుకునే అవసరం అయితే లేదు. ఇంకా దీనిని మీకు ధరించడానికి వీలుగా ఉండేటట్లుగా ఒక చిన్న హోల్ అనేది పెట్టుకోవాలి. ఇలా రౌండ్గా ఒక మార్క్ అనేది చేసుకున్న తర్వాత అలానే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత దీనిని ఇలా మేకకు తగిలించుకొని ఎప్పుడైనా క్యాండిల్ని వెలిగించాలి అని అనుకున్న టైంలో వెలిగించిన క్యాండిల్ని ఈ ఆర్గనైజర్ లోపల పెట్టుకొని ఉంచినట్లయితే మనం కింద పెట్టుకున్నప్పుడైతే అటు ఇటు నచ్చేటప్పుడు కాస్త దానికి ఆ క్యాండిల్కి తగిలి కింద పడిపోతున్న టెన్షన్ ఉంటుంది. సో ఇలా చేయడం వల్ల ఆ టెన్షన్ అనేది ఉండదు. అలానే చిన్నపిల్లలు ఎవరైనా సరే పట్టుకోవడానికి కూడా అంత ఈజీగా అయితే ఉండదు. ఇది గోడకు తగిలించాం కాబట్టి కొంచెం పైన ఉంటుంది కాబట్టి సేఫ్గా ఉంటుంది. అంతేకాకుండా కరిగిన క్యాండిల్ ఎక్కడ పడితే అక్కడ పడిపోకుండా, అంటే ఫ్లోర్ మీద పడిపోకుండా జాగ్రత్తగా ఆ ఆర్గనైజర్